కనిపించని నాలుగవ సింహం ఎలా ఉంటుందో కళ్ళకట్టాడు ఒక డీఎస్పీ. బస్సు సమ్మెపై కస్సుబుస్సుమంటూ ఒంటికాలిపై లేచాడు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా రవాణా స్తంభించింది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విషయంలో తగ్గేది లేదంది ఆర్టీసీ జేఏసీ. ఇక సమ్మెను అడ్డుకోవద్దంటూ ఖాకీల కాళ్ల మీద పడ్డారు ఆర్టీసీ ఉద్యోగులు. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బస్సులను అడ్డుకున్నారు. సీన్ లోకి ఎంటర్ అయిన డీఎస్పీ శ్రీనివాస్ అరెస్ట్ దెమ్ అంటూ కన్నెర చేశారు. నిరసన చేసే హక్కు లేదా అని ప్రశ్నించారు ఆర్టీసీ ఉద్యోగులు. అంతే డీఎస్పీ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టుగా అటుగా వెళ్తున్న ఓ బుడ్డోడి దవడ పగలగొట్టారు ఆయన. అంతటితో ఊరుకోలేదు. అదే ఊపులో ఓ కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు డీఎస్పీ శ్రీనివాస్. డీఎస్పీ సాబ్ పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారా, ఆయనే కంట్రోల్ తప్పారా అని ఖాకీలే షాక్ అయ్యారు. ఇక డీఎస్పీ యాక్షన్ ను కళ్ళారా చూస్తున్న పబ్లిక్ మాత్రం మరి ఇంత ఓవర్ యాక్షన్ కరెక్ట్ కాదన్నారు.